ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాపరిశుద్ధుడు అయిన పరలోకముందున మా తండ్రి, మీ గన్నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు వందనాలు. ఇదిగా నాయన యూట్యూబ్ ద్వారా కొంత బైబిల్ సందేశాలని అనేక మందికి అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాము. ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఇదిగా నాయన ఇవాళ మరి 8వ పాఠాన్ని రికార్డ్ చేస్తుండగా నాయన ఇది అనేక ఆత్మలకు మేలుకరంగా ఉండగలిగినట్లు, సత్యాన్ని గ్రహించగలిగినట్లు సహాయం చేయమని, కార్యక్రమం చివరి వరకు మీ చిత్తానుసారంగా నడిపించమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. బైబిల్ అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు 7 పాఠాలు మనం ఆలోచించాం. 7వ పాఠంలో విలువారికి బైబిల్ ఇస్తున్న కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలు కొన్ని మాత్రమే మనం ఆలోచించాం సమయాన్ని బట్టి. అలాగే వాళ్ళ విలువారికి బైబిల్ ఇస్తున్న కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలు మనం ఆలోచిస్తాం. వినేవారు జాగ్రత్తగా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి నుంచి ఈ హెచ్చరిక ఉంది. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ హెచ్చరిక ఇచ్చాడు. లోకంలోనికి అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు అనే సంగతిని ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి లోకంలో అబద్ధికులు ఉన్నారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూడమని హెచ్చరికేస్తున్నాడు. అంటే ఈనాడు వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేనే రైటు, నేనే కరెక్టు, నేను చెప్పేది సత్యం అంటున్నారు. నాకుగా నేను చెప్పేది తప్పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అలాగే ప్రతి బోధకుడు తాము చెబుతున్నది తప్పని ఎవరూ అంగీకరించరు. కానీ మేము అంగీకరించం, బోధించే మేము. కాబట్టి వినే మీరే దాన్ని జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ఎవరు అబద్ధికులు, అందరూ రైట్ అయితే అసలు ఈ హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరత పరిశుద్ధాత్మనికి లేదు. యేసుక్రీస్తు కూడా ఆ హెచ్చరిక ఇచ్చాడు. మరి వినేవారే ఎవరు వాక్యానుసారంగా బోధిస్తున్నారు, ఉన్నట్లుగా బోధిస్తున్నారు, ఎవరు కలిపి తీసివేసి బోధిస్తున్నారు, ఎవరు అబద్ధికులు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమని చెప్తున్నాడు. దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని హెచ్చరికిస్తున్నాడంటే దేవుని సంబంధం కాని ఆత్మలు కూడా ఉన్నాయి, బోధకులు ఉన్నారు, దేవుని సంబంధమైన వారు కాని వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించవలసిన బాధ్యత వినేవారి మీద ఉంది. కాబట్టి దేవుడు ఈ హెచ్చరికని అనేక పర్యాయాలు లేఖనాల్లో మనకి ఇవ్వటం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ఎంచేత ఎందుకు గమనించాలి అని అంటే, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది కలిపి జరుపుతున్నారు అనే సంగతిని ఇంతకుముందు పాఠంలో మనం ఆలోచించడం జరిగింది. కాబట్టి పరీక్షించవలసిన బాధ్యత వినేవారి మీద ఉంది అనే సంగతిని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే, ఎందుకు పరీక్షించాలి? అబద్ధ బోధకులు ఉన్నారు కాబట్టి.
మత్తయి రాసిన సువార్తలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. అంటే ఎలాగా తెలుసుకోవటం, అబద్ధ బోధకుల్ని అబద్ధ ప్రవక్తల్ని ఎలాగా తెలుసుకోవటం, ఆ ఆత్మలు దేవునికి సంబంధమైనవో కావో ఎలాగా తెలుసుకోవటం అంటే వారి క్రియల వలన వారిని మనం తెలుసుకుంటాం. వారి పైకి గొర్రెల చర్మం వేసుకుంటారు, కానీ లోపల క్రూరమైన తోడేలని ప్రభు వారు ఈ లోపల ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గమనించవలసిన బాధ్యత వినేవారి మీద ఉంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. అలాగే ఎలా తెలుసుకోగలమని అంటే వారి క్రియల వలన వారి ప్రవర్తన వలన మనం తెలుసుకుంటాం. అలాగే 24వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం 24వ వచనం, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు. 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచేద్దరు. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, అంటే ఏర్పరచబడిన వారంటే ఎవరైతే వేరు చేయబడి క్రీస్తులో ఉన్నారో వారిని కూడా మోసం చేస్తారు. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభువారు హెచ్చరించడం మనం చూస్తున్నాం. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. వారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసగించుతారు. అంటే నేను ఏర్పరచబడిన వాడిని, నేను ప్రత్యేకింపబడిన వాడిని, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రైస్తువుగా కొనసాగుతున్నాను, కాబట్టి నన్ను ఎవరు మోసగించలేరు అనుకోవటానికి వీల్లేదు. ఈ అబద్ధ ప్రవక్తలు వారిని కూడా ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుతారు అనే సంగతిని లేఖనాల్లో ప్రభువారు వివరించడం జరిగింది. అయితే అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, వారు మోసగించుతారు అని ప్రభువారు చెప్పినప్పుడు మరి వారిని మనం గమనించకపోతే వచ్చే నష్టం ఏంటి అనే సంగతిని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకవేళ మనం గమనించలేకపోతే ఎవరు నష్టపోతారు? మనం నష్టపోతాం. అబద్ధాన్ని బోధించేవారు వారు నష్టపోతారు. వారితో పాటు దాన్ని విని దాన్ని అనుసరిస్తున్న మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది అనే సంగతిని మనం గమనించవలసిన అవసరం ఉంది. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అంటే తమను కొనిన ప్రభువును కూడా విసర్జించి
తమ కోసం ప్రాణం పెట్టిన ప్రభువును కూడా విసర్జించి ఏం చేస్తారంటే నాశనకరమైన భిన్నాభిప్రాయాలను బోధిస్తారు, రహస్యంగా బోధిస్తారు. కొంతమంది బోధకులు చాలాసేపు మైక్లో చెప్తారు, ఈ నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధించేటప్పుడు మాత్రం మైక్ కట్టేస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? కాబట్టి గమనించవలసింది ఏంటంటే తమను కొనిన ప్రభువును కూడా విసర్జించే పరిస్థితికి అనేక మంది బోధకులు దిగజారిపోయారు. ఆ విషయాన్ని వినే మనం ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఉంది. భిన్నాభిప్రాయాలు అంటే లేఖనాల్లో లేని వారి సొంత అభిప్రాయాలు, లేకపోతే ఎవరో చెప్పిన అభిప్రాయాలు, లేకపోతే వారు ఏదనుకుంటున్నారో దాన్ని బోధిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని విసర్జిస్తున్నారు, క్రీస్తును కూడా విసర్జిస్తున్నారని ఇక్కడ లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లు మూయింపోవాలి. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుదురు. కుటుంబంలోనే పాడు చేస్తున్నారు. వారు దురభిప్రాయాల్ని బోధిస్తూ ఉన్నారు. వీటిని బోధిస్తూ వారు కుటుంబాలను పాడు చేస్తున్నారు. కుటుంబాలనే పాడు చేస్తున్నారు. మరొకసారి ఆ వచనాన్ని చదువుదాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మూయించాలి. ఎలాగా? వారి నోళ్లు మూయించటం. వాళ్ళు వదరబోతులు. వారి నోళ్లు మూయించాలంటే తిరుగుబాటు చేస్తారు. అవసరం అయితే బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నారు. వారి నోళ్లు మూయించాలి. మనం చెప్పేది లేఖనం ఏం చెప్తుందో వారు బోధించే బోధ వాక్యానికి విరుద్ధమైనది అని లేఖన సంబంధంగా లేఖన ఆధారాలతోటి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తద్వారా వారి నోళ్లు మూయించవలసిన అవసరం ఉంది. అది ప్రజలు కూడా గమనించినప్పుడు అటు వారి నోళ్లు మూతపడతాయి. కానీ ప్రజలు ఈనాడు గుడ్డి భక్తి చేస్తున్నారు. ఏదో వాళ్ళు అనుసరిస్తున్నది, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది, తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్నది, అదే రైటు, అదే సత్యం అనుకుంటున్నారు తప్ప గమనించి సత్యాన్ని పరిశోధించి వారి నోళ్లు మూయించే పరిస్థితి ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకునే వారిలో లేదు. వారు ఏదనుకుంటున్నారో అదే సత్యం అనుకుంటున్నారు తప్ప సత్యాన్ని అన్వేషించే పరిస్థితుల్లో ఈనాడు ప్రజలు లేరు. అందుచేత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బోధిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారి నోళ్ళు మూయిస్తున్నారు తప్ప, ప్రశ్నించే వారి నోళ్ళు మూయిస్తున్నారు తప్ప, భిన్నమైన అభిప్రాయాలు బోధించే వారి నోళ్ళు, ఆ వదరబోతుల నోళ్ళు, సున్నత సంబంధాల నోళ్ళు మూయించే పరిస్థితి కనపడలేదు. అంచేత ఈనాడు రకరకాల బోధలు, ఒకే బైబిల్, ఒకే దేవుడు, ఒకే బైబిల్ పట్టుకుని నేను ఒక రకమైన బోధ చేస్తున్నాను, ఇంకోటి ఇంకో రకమైన బోధ చేస్తున్నారు, ఇంకోటి ఇంకో రకమైన బోధ చేస్తున్నారు. తద్వారా మతశాఖలు ఏర్పడి ఒకరితో ఒకరు సరైన సంబంధాలు లేకుండా, ఒకరితో ఒకరు ప్రేమ పంచుకోకుండా, ఒకరితో ఒకరు కలిసి జీవించకుండా గ్రూపులుగా తయారైపోయి ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ప్రవర్తించే పరిస్థితులు ఈనాడు లోకంలో మనం చూస్తున్నాం. ఒకరు పాటలు పాడుతుంటే ఒకరు మైక్ పెట్టి వాక్యం చెప్తుంటారు సరిగ్గా వాళ్ళ ఎంపిక తిప్పి, మరొకరు
వాక్యం చెప్తుంటే ఈయన పాటలు పాడుతూ మైకాడు తిప్పుతారు. మరి ఒకరికొకరు ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఆటంకం కలిగించే పరిస్థితిలో ఉన్నవారు వారందరూ ఒకటి ఎలాగవుతారు? ఎలాగా లోకంలో ఉన్నవాళ్ళు లేకపోతే అన్యులు ఎలాగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు? మన మధ్యన సామరస్యత లేనప్పుడు, సామరస్యత ఎందుకు ఉండలేదంటే భిన్నమైన బోధలు, భిన్నమైన అభిప్రాయాలు, బోధించకూడని వాటిని కూడా బోధిస్తూ కుటుంబాలనే పాడు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతకుముందు మనం ఆలోచించాం. బోధించే వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే తను రక్షించుకోవాలి, తన బోధ వినేవారిని కూడా రక్షించాలి. కానీ తాను నాశనం చేసుకుంటూ బోధ వినేవారిని అనేక మందిని నాశనంలోకి నడిపిస్తున్నారు. ప్రజలు కూడా నాశనం అయిపోయి మొగ్గు చూపుతున్నారు తప్ప, కల్పనా కథల వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప, లేకపోతే ఏదో దేవుడు నాకు చూపించాడు చెప్పాడు అని చెప్పే వాటికి మొగ్గు చూపుతున్నారు తప్ప వాక్యం ఏం చెప్తుందో పరిశీలించే పరిస్థితుల్లో లేరు. చదువుకున్న వాళ్ళు అదే పరిస్థితులు ఉన్నారు, చదువులేని వారు అదే పరిస్థితులు ఉన్నారు. గుడ్డిగా దేవుడిని అనుసరిస్తున్నారు. దాని ద్వారా నిత్యజీవాన్ని మనం సంపాదించుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అనే సంగతిని మనం గమనించవలసిన అవసరం ఉంది. అలాగే తర్వాత రోజున రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడి. మిమ్మల్ని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడు. ఎవరితో చెప్తున్నాడు? సహోదరులతో చెప్తున్నాడు. సహోదరులారా అంటే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారితోటే చెప్తున్నాడు. రోమాలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా, భిన్నంగా లేకపోతే అసత్యాన్ని బోధించేవారు ఉన్నారు. వారిని జాగ్రత్తగా గమనించండి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా బోధించినప్పుడు వారిలో నుంచి మీరు తొలగిపోవుడి అని చెప్తున్నాడు. వారిలో నుంచి తొలగిపోవుడి అంటే వారు నోళ్లు మూయించాలి అని అంటే గమనించిన వాళ్ళు వారిలో నుంచి తొలగిపోతున్నారు అనుకోండి, వాళ్ళ బోధలో, వాళ్ళ ఆటలో, వాళ్ళ చేష్టలు వారి నోళ్ళు మూయింపబడతాయి. కానీ గమనించేవారు లేదు. అంచేత పదే నేను ఆ విషయాన్ని హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. గమనించడమే కాదు, పరిశోధించాలి లేఖనాల్ని. ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించుదాం. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఈనాడు బోధించేవారు ఎక్కువ మంది ఇదొక వృత్తి, ఇదొక పని, ఇదొక జీవనోపాధి అనే ఆలోచనతోటే జీవనోపాధి కోసమే చేస్తున్నారు. నువ్వు నిజంగా బోధిస్తున్నప్పుడు నిన్ను పోషించవలసిన బాధ్యత సంఘాల మీద ఉంది. కానీ కేవలం ఇదొక జాబ్ లాగా తయారైపోయింది. లేకపోతే ఏ ఉద్యోగానికి చదువుకున్నాడు, ఏ ఉద్యోగానికి అర్హత లేదు. కాబట్టి దేవుని పని ఎంచుకుంటున్నారు, బోధించే పని ఎంచుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా అర్హత లేదు. నువ్వు ఇది ఉంటేనే నిన్ను జాయిన్ చేసుకుంటావు అంటానికి లేదు. ఎవరు పడితే వాళ్ళు బోధించవచ్చు. ప్రతి క్రైస్తవుడు బోధించాలి. కాబట్టి దేనికి పనికిరాని వారు ఈ పని ఎంచుకుంటున్నారు. అంచేత విద్యావిహీనులు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సత్యాన్ని
గమనించడం కష్టమని అపోస్తులైన పౌలు గారు హెచ్చరించారు. ఒకసారి మేము హోటల్లో భోంచేస్తున్నాం. నేను ఇంకొక ఆయన, నాతో ఉన్న ఆయనకి తెలిసిన ఆయన ఒక ఆయన భోజనానికి వచ్చారు. వాళ్ళిద్దరు పలకరించుకున్నారు. పలకరించుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే నేను దేవుని సేవ చేస్తున్నానండి అని చెప్పాడు నాతో ఉన్న ఆయన. అవతల వ్యక్తి అంటున్నాడు, మా పెద్దోడు ఇంజనీరింగ్ చేశాడండి, రెండోవాడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు, మూడోవాడు వాడు ఇంటర్ ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వట్లేదండి, ఆయన ఎక్కడన్నా బైబిల్ ట్రైనింగ్ పంపించండి అంటున్నాడు. అక్కడ అనేక మంది ఉన్నారు, హోటల్లో హిందువులు ఉన్నారు. వారి మధ్యలో ఆయన ఈ మాట మాట్లాడతాడు. అంటే ఎందుకు పనికిరాడు కాబట్టి ఏ పని కావాలంటే దేవుని పని, బైబిల్ ట్రైనింగ్ పంపించమంటున్నాడు. చాలా సిగ్గు అనిపించింది, కానీ చేయగలిగేది లేదు. నిజంగా జరుగుతున్నది కూడా అదే. అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సమర్థత కావాలి. కాబట్టి ఆ విషయాల్ని వినేవారు జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. గమనించి దానికి అనుగుణంగా వారు ముందుకు కొనసాగాలి తప్ప, లేఖనానుసారంగా ముందుకు కొనసాగాలి తప్ప, నేను ఎప్పటి నుంచో ఉన్నాను దీంట్లో నుంచి తప్పుకుంటే లోకం ఏమనుకుంటుందో, ఎవరేమనుకుంటారో అని దాంట్లోనే కొనసాగే వాళ్ళు అనేక మంది ఉన్నారు. లేకపోతే దాంట్లో వారికి ఏ పదవులు ఉన్నాయి, ఆ పదవుల కోసం దాంట్లోనే కొనసాగేవారు ఉన్నారు. కాబట్టి అలా కాదు, సత్యాన్ని వెంబడించవలసిన అవసరం ఉంది. సత్యము మనం స్వతంత్రంగా చేస్తుంది తప్ప మనుషులు కాదు. మరొక వచనాన్ని ఆలోచించుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సత్యమునకు చెవి ఇచ్చేవారు, ఇందాక ముందుగానే మనం ఆలోచించినట్లుగా సత్యానికి చెవినిచ్చేవారు తగ్గిపోయారు. కల్పనా కథల వైపు, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, నా జీవితంలో ఇది జరిగింది, లేకపోతే ఏదో సాక్ష్యాలు అనే పేరుతోటి చెప్పేయి, వీటికి చెవి నొక్కుతున్నారు తప్ప సత్యానికి చెవి నొక్కట్లేదు. సత్యానికి చెవి నొక్కక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా పరిస్థితి ఎలాగుంది అని వినే ప్రతి వారు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నేర్చుకోవాలి, ఉన్నదన్నట్టుగా అనుసరించాలి. దానికి ఏమి కలపడానికి తీసివేయటానికి మనకి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ అలా చేసినప్పుడు మనం శిక్షావిధికి కారకులు అవుతాం, దేవుని ఉగ్రతకు గురవుతాం అనే సంగతిని గమనించవలసిన అవసరం ఉంది. మరో వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పను వద్దు అని అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అనేక మంది ఆ బోధను విడిచి ముందుకు సాగుతున్నారు, వెనక్కి సాగుతున్నారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేవారు అతి తక్కువ అయిపోయారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు, దాన్ని విడిచి ముందుకు సాగేవాడు తండ్రిని కుమారుని కూడా అంగీకరింపనివాడు. ఎవడైనాను ఈ బోధ తేకుండా
వేరొక బాబుతో మీ ఇంటికి వచ్చినట్లయితే వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాడి దుష్టక్రియల్లో వాలివాడగును అని అంటే చాలా స్ట్రిక్ట్గా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తు బోధకు వ్యతిరేకంగా లేకపోతే కొంత ముందుకి వెనక్కి సాగి బోధించేవారు మీ ఇంటికి వస్తే వాళ్ళని చేర్చుకోవద్దు అంటున్నాడు. కనీసం వారికి శుభమని కూడా చెప్పొద్దు, వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పొద్దు, మీ ఇంటి చేర్చుకోవద్దు అంటే కఠినంగానే ఉంది ఈ ఆజ్ఞ. కానీ దీన్ని మనం అనుసరించినప్పుడే మనం సత్యంలో కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే తండ్రిని కుమారుని కూడా అంగీకరింపని వారం అవుతామని అంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళ దుష్టక్రియల్లో మీరు కూడా వాలివారు అవుతారు. వాళ్ళకి వచ్చే శిక్షా విధిలో మీకు కూడా పాలు ఉంటుంది, మీరు కూడా శిక్షణ అనుభవించవలసిన అవసరం ఉంటుంది. అందుచేత ఏదో వింటున్నాం ఏదో అనుసరిస్తున్నాం అని కాదు, దేని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, వినాలి, దాన్నే అనుసరించాలి. లేకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. అంటే దేవుల్లోనే ఉన్నాను, క్రీస్తులోనే ఉన్నాను, బాగానే చేస్తున్నాను, బాగానే కొనసాగుతున్నాను అనుకుంటూ చివరికి ఈ అబద్ధ బోధ వల్ల అది మనం అంతకుముందు ఆలోచించాం. సాతానుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు అనే సంగతిని వారి చేత చేయిస్తున్నాడు అనే సంగతిని మనం ఆలోచించాం. కాబట్టి వాడు మనల్ని నిత్య నరకానికి నడిపిస్తాడు అనే సంగతిని గమనించవలసిన అవసరం ఉంది. మరొక వచనాన్ని మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసినట్లయితే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తమైన కల్మషమును దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సమస్తమైన కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. అంటే కొంతమంది నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, నేను చెప్పేదే రైటు అనే పరిస్థితిలో ఉన్నారు, మేము అనుసరించేదే రైటు. ఎక్కడికక్కడ వాదాలు, టీవీలో కూడా మనం చూస్తున్నాం, వాదనలు ఎక్కువైపోయినాయి. కానీ అబద్ధికులు నోరు ముయించాలి అని అంటే నువ్వు జాగ్రత్తగా వినే నీవు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కేవలం వినువారు మాత్రమై ఉండి వినటానికి నాడు అనేక మార్గాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని దేవుని కృపను బట్టి టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి అనేక రీతుల్లో దేవుని యొక్క వాక్యం వినే అవకాశం ఉంది. కానీ కేవలం వినేవారు మాత్రమై ఉండి దాని ప్రకారం చేయకపోతే మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఎవరో మనల్ని మోసపుచ్చటం కాదు, లేకపోతే మనం ఎవరినో మోసపుచ్చటం కాదు, మనమే మోసపుచ్చుకుంటున్నాం అని దానికి ఒక ఉదాహరణ చెప్పాడు కింద. ఎవడైనాను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అని అన్నాడు. అంటే వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకపోతే ఆ వ్యక్తిని ఎవరితో పోల్చాడంటే అద్దంలో సహజ ముఖాన్ని చూసుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో మర్చిపోతాడు. అంటే అద్దంలో మనం సహజంగా ముఖాన్ని ఎందుకు చూసుకుంటాం, ఎలా ఉంది, ఒకవేళ పౌడర్ రాసుకుంటే పౌడర్ ఎక్కువైందా,
తల దూకుంటే సరిగ్గా దూకున్నానా లేదా ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు ఆ లోపం ఏమైనా ఉంటే ఆ అద్దం మనకు చెప్తుంది, అద్దంలో మన ప్రతిబింబం చెప్తుంది. దాన్ని సరిదిద్దుకుంటే చూసుకున్న ప్రయోజనం ఉంది, సరిదిద్దుకున్నప్పుడు చూసుకునే ప్రయోజనం లేదు. అలాగే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మనల్ని మనం సరిదిద్దుకోకపోతే, దాని ప్రకారం మనం చేయకపోతే అద్దంలో సహజ ముఖాన్ని చూసుకుని అవతలకు పోయి మర్చిపోయేవాడితో సమానం అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని విని దాన్ని సాత్వికంతో అంగీకరించు. దుష్టత్వాన్ని నిర్వహిస్తున్న దుష్టత్వాన్ని అలాగే వీటిని విడిచిపెట్టి సాత్వికంతో దేని ఒక వాక్యాన్ని అంగీకరించాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మరొక వచనం చూద్దాం. ప్రకటన 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములను ప్రవచన వాక్యములు గైకొని వాడు ధన్యుడు. 22:7 ప్రకటన గ్రంథం 22:7లో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరలా మాట్లాడుతున్నాడు. వీటిని గైకొనాలి అని అంటే ముందు వీటిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన ఉన్నట్లుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తర్వాత మరొక వచనాన్ని చూద్దాం. మత్తయి 7:24 నుంచి 27 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి ఈయన మాటలు విని, అంటే మనందరికీ తెలిసిన వచనాలే, సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. అక్కడ ప్రభువు మాట్లాడుతూ, ఈయన మాటలు విని దాని ప్రకారం చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అలాగే ఈయన మాటలు విని దాని ప్రకారం చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలుంటాడు. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు, ఆయన మాటల ప్రకారం చేసి బండ మీద తన యొక్క ఇల్లు కట్టుకున్నాడు. అంచేత వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, దాని పునాది బండ మీద వేయబడటం చేత అది కూలిపోలేదు అని చెప్తున్నాడు. అలాగే బుద్ధిహీనుడు ఏం చేశాడంట? వినటానికి విన్నాడు, కానీ దాని ప్రకారం చేయలేదు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అది కూలిపోయింది అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం చేస్తారో వారు బుద్ధిమంతులు అని అంటున్నాడు. ఎవరైతే విని దాని ప్రకారం చేయట్లేదో వారు బుద్ధిహీనులు అని చెప్తున్నాడు. నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటే ధన్యుడు అవుతావు, నిత్యానందాన్ని స్వతంత్రించుకుంటావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి బుద్ధిమంతులుగా ఉందాం, ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారమే చేద్దాం, ధన్యులు అవుదాం. మరొక వచనం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని అన్నాడు. సమస్తము పరీక్షించు, మేలైన చేపట్టు. పరీక్షించాలి, సమస్తము పరీక్షించాలి అంటే లోకంలో ఉన్న బోధలన్నీ పరీక్షించాలంటే నీ బోధకుడు నిన్ను ఎక్కడికి వెళ్ళినవాడు కట్టడి చేసేస్తున్నారు. మేము చెప్పేది రైట్, మనం ఉన్నది రైట్ అని ఆ స్పిరిట్ని మీలో క్రియేట్ చేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడండి, నీ బోధకుడు ఏం చెప్తున్నాడో వదిలే. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే సమస్తం పరీక్షించు, మేలైన దాన్ని చేపట్టు, వాక్యానుసారమైన దాన్ని చేపట్టు, వాక్యానుసారమైనది అనుసరించు, వాక్యానుసారమైన విధానంలో నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించు, ధన్యుడు అవుతావు. చివరిగా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. పౌలు శీల బెరయకు వచ్చారు, బెరయ అనే పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించినప్పుడు బెరయ పట్టణాల్లో ఉన్నవారు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు. దేంట్లో గనులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలోను, గ్రహించే విషయంలోను, అనుసరించే విషయంలోను తెస్సలోనికలో ఉన్నవారే గనులుగా ఉంటే వీరు వారికంటే గనులట బెరయలో ఉన్నవారు. అయితే వీళ్ళు గనులు కాబట్టి మాకు తెలుసు, మేము బోధించగలం, నేను నిలబడితే 3 రాత్రులు పగల వాక్యం చెప్తాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వినరు, వాళ్ళు అనుకున్నది, వాళ్ళు చెప్పేది, వాళ్ళు అనుసరిస్తున్నదే అనుకుంటారు. కానీ బెరయ పట్టణస్థులు గనులైండి కూడా, దేవుని యొక్క వాక్యం విషయంలో గనులైండి కూడా, తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైండి కూడా వారు ఏం చేశారట? పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. పరిశీలించటం, పరీక్షించటం కాదు, పరిశోధన చేశారు. అంటే పరీక్షించమని చెప్పాడు, పరిశీలించమని చెప్పాడు. తెస్సలోనిక రాసిన పత్రికలు చదువుకున్నాం, సమస్తమును పరీక్షించి మేలని చేపట్టమని చెప్పాడు. ఇది బెరయ పట్టణస్థులు పరీక్షించడం కాదు, పరిశోధన చేశారు. పరిశోధన అనే మాట ఇంకా లోతైనది. పరిశోధన చేసి వాళ్ళు వాక్యాన్ని అంగీకరించినట్లుగా లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినటంతో సరిపోదు, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని ఉన్నట్టుగా అనుసరించవలసిన అవసరం ఉంది. అంటే వాళ్ళ సందేశంలో మనం ఆలోచించిన విషయం ఏంటంటే, లోకంలో అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు, వారిని పరీక్షించాలి, బోధకులను పరీక్షించాలి, వారు చెప్పే బోధను పరీక్షించాలి. బోధకులను పరీక్షించాలి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. ఎలా తెలుసుకుంటామంటే వారి క్రియల వల్ల తెలుసుకుంటాం, వారి ప్రవర్తన వలన తెలుసుకుంటాం, వారు చేసే బోధల వల్ల తెలుసుకుంటాం. అలాగా మనం పరీక్షించకపోయినట్లయితే ఎవరేం చెప్తే దాన్నే మనం అనుసరించినట్లయితే మనం నిత్య జీవాన్ని కోల్పోతాం. అందుకే యోహాను రాసిన పత్రికలో చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, ఒకవేళ ఈ బోధన కాకుండా వేరే బోధన ఎవరైనా తీసుకుని మీ ఇంటికి వస్తే వాళ్ళు మీ ఇంటి కూడా చేర్చుకోవద్దు, కనీసం శుభమని కూడా వారితో చెప్పొద్దు అని ఖండితంగా పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించాడు. కాబట్టి జాగ్రత్త వహిద్దాం. వినే మనమే అబద్ధికులు ఎవరో తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారి నుంచి వేరైపోండి అని రామపత్రికలో మనం అందా చదువుకోం. వారి నుంచి వేరవ్వాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. లేకపోతే నేను బాగానే ఉన్నాను, క్రీస్తులో ఉన్నాను అనుకుంటూ సాతాను ద్వారా మనం నిత్య నరకానికి నడిపింపబడతాం. ఆ పరిస్థితి రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అలాగే బోధించేవారు ఉన్నట్టుగా బోధించాలి, లేకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, ఇతరులనే శాపగ్రస్తులుగా నడిపిస్తారు. ఆ పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త వహిద్దాం, దేవుని దీవెనలు అనుభవించుతాం. అందరికీ వందనాలు.